జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. భయపడకమ్మా. ఇలాంటి ఎదవలకి భయపడితే జీవితకాలం భయపడుతూనే బతకాలి, ఎదురు తిరగాలి, పోరాడాలి. తప్పుడు పని ఎవరైనా సత్తే నిప్పులాగా కడిగేయాలి. అర్థమైందా? అర్థమైందక్క. పోలీస్ కేసులేవే వద్దమ్మా. అలా చేసామే అనుకో, మన లేత పరువు అయిపోతుంది. చిట్టమ్మ చెప్పింది కరెక్ట్. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడమే మంచిది. లేదంటే లత పరువు పోగొట్టిన వాళ్ళం అవుతాం. ఇంతకి తెగించాడు వాడు. ఇప్పుడే వెళ్ళి వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వదిలేన్నయ్య, ఆగు వర్మ. నన్ను ఆపద్దనయ్యా, ఆవేశపడకు ప్లీజ్. ఆగు వర్మ, నన్ను ఆపద్దనయ్యా. నా లత మీద చెయ్యేశాడంటే వాడి చావును వాడే కొని తెచ్చుకున్నట్టు. ఆ దేవుడే వాడి చావుని నా చేతిలో రాశాడు. ఈ రోజుతో వాడి చాప్టర్ క్లోజ్. వర్మ, వర్మ ఆగు, చెప్పేది విను. ఆగమని చెప్తున్నాను కదా, ఆగు. గొడవడితే పోయేది ఆడి పరువే కాదు వర్మ, మన లత పరువు కూడా. అందుకే ఆగుతున్నాను. లేదంటే ఈ పాటికి పోలీసులను పిలిపించి అన్ని జైలు ఎట్టించండి వాళ్ళం. సిట్టమ్మ చెప్పింది నిజమే. ఆడికి తగిన శాస్త్రి జరిగింది. మళ్ళీ మన లజ్జోలికి రావాలంటే ప్యాంటు తడుపుకుంటాడు పనికి మళ్ళీ ఎదవా. చూసావు కదా లత, ఎవరో ఒకరు నీ విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తే వర్మ రక్తం మరిగిపోయి అతని కళ్ళు ఎరిపెక్కాయంటే కారణమేటో తెలుసా? అతనికి నీ మీదున్న ప్రేమ. అవును లత, ఒంటరి ఆడదానివనే లోకువతో ఇలాంటి వేదవులందరూ నీ మీద కన్నేస్తారు. అవకాశం కోసం వేట కుక్కల్లా ఎదురు చూస్తారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ వచ్చే భర్త నీకు అండగా నిలబడాలి. అవును సల్లి, నాకు తెలిసి వర్మ నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించరు. అతనైతేనే నిన్ను గుండెల్లో ఎట్టుకొని చూసుకుంటాడు. ఏమంటావా? నేను చెప్పాలనుకున్నది వదిన అన్నయ్య చెప్పారు. ఇక నీ ఇష్టం లత, నిర్ణయం నీదే. నేను ఆలోచించుకోవాలి. నాకు కాస్త సమయం ఇవ్వండి. బ్రదర్, డోంట్ వరీ, త్వరలోనే గుడ్ న్యూస్ వింటావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.